చాలా ముదావహం అని చెప్పేసి నా అంతటి నేనే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఈ విద్యా పాశుపతం అనేటటువంటిది 28 అక్షరాలు బీజాక్షరాలు కలిగినటువంటి పాశుపతం. 28 బీజాక్షరాలతోటి నమకం చమకం అనేటటువంటి రుద్రాన్ని మిళితం చేసి ఈ పాశుపత ప్రయోగం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ఈ నమక చమకాలతోటి ఈ యొక్క ప్రయోగం చేసినప్పుడు ఈ ఏదైతే కష్టం విద్యపరమైనటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, విద్యార్థులకి మతిమరుపు కావచ్చు, చదివినది గుర్తు లేకపోవడం కావచ్చు, లేదు చదివినా భయపడేటటువంటి ఆవశ్యకత ఉండొచ్చు, లేదు చదువు అంటేనే విరక్తి కలిగేటటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. ఈ రకమైనటువంటి ఏ రకమైన సమస్యనైనా సరే మనం ఒక పాశుపత అస్త్రాన్ని పెట్టి కొట్టినట్టు అవుతుంది. ఈ పాశుపత బాణం, ఒక బాణాన్ని కనుక మనం గురి చూసి ఏ వస్తువునైనా సరే కొడితే ఆ వస్తువు ఏ విధంగా అయితే విచ్ఛిన్నమై పగిలిపోతుందో, అదేవిధంగా విద్యాపరమైనటువంటి సమస్యలు ఏమున్నా సరే ఆ విద్యా పాశుపత హవనం ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. పాశుపతం అనేటువంటి ఆయుధం, ఈ పాశుపతం అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగం చేసి విద్య విషయంలో వీరికున్న సమస్యలన్నింటినీ కూడా పటాపంచలు చేయాలి అని చెప్పి సంకల్పం చేసి ప్రయోగం చేసినప్పుడు ఈ యొక్క పాశుపతం అనేటటువంటి అస్త్రం వెళ్ళి ఏ విద్యాపరమైనటువంటి సమస్యలు అయితే ఉన్నాయో, అది విద్య అంటే ఓన్లీ చదువుకునేటువంటి పిల్లలకే వర్తించదండి. పెద్ద వాళ్ళందరూ కూడా ఎప్పుడూ నిత్య విద్యార్థులే. మాలాంటి వాళ్ళం కూడా నిత్య విద్యార్థులం మేమంతా కూడా. ఈ విద్యార్థులందరికీ కూడా ఈ విద్యా పాశుపత ప్రయోగం అనేటువంటిది పనికొస్తుంది. ఈ ప్రయోగం అనేటువంటిది ఒక్కసారి చేయడం అంటూ జరిగితే ఈ బాణం పెట్టి కొట్టినప్పుడు, ఈ పాశుపత ప్రయోగం నిర్వహించినప్పుడు, ఈ బాణం పెట్టి కొట్టినప్పుడు మనకున్నటువంటి విద్యాపరమైన సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఎటు పటాపంచలైపోయి ముక్కలుగా విడిపోయేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఏర్పడుతుంది అనమాట. ఈ పాశుపత ప్రయోగం అనేటటువంటిది రుద్రుడికి, ఈశ్వరుడికి సంబంధించినటువంటిది. ఈశ్వరుడి యొక్క చేతిలో ఆయుధం ఈ పాశుపతం. అర్జునుడు కూడా ఆఖరికి పాశుపత ప్రయోగాన్ని ప్రయోగం చేస్తాడు కర్ణుడి మీదకి. ఎంతటి గొప్పదైతే ఆ కర్ణుడికున్నటువంటి కవచకుండలాలని కూడా చీల్చుకొని వెళ్ళిపోయి ఆ శరీరాన్ని దగ్ధం చేసేస్తుంది ఆ పాశుపత ప్రయోగం. అట్లానే ఈ పాశుపత ప్రయోగం అనేటటువంటిది చాలా విశేషం. మనకున్నటువంటి కష్టాన్ని గురి చూసి ఈ ప్రయోగంతో కొట్టినట్లయితే ఏ విధమైనటువంటి కష్టమైనా సరే విచ్ఛిన్నమైపోయి పటాపంచలైపోతుంది. అందుకని ఈ పాశుపత ప్రయోగం అనేటువంటి తప్పనిసరిగా చేయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత విద్యార్థుల విషయంలో ఉంటుంది. ఎక్కువగా చదువుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మతిమరుపు ఉన్నా, విద్య విషయంలో సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నా, విద్యార్థులకి చదివింది గుర్తుండకపోయినా, లేదంటే అసలు చదువుకు నేను స్కూలుకు వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను స్కూల్కి వెళ్ళను, మానేస్తాను అని చెప్పి మారాన్ చేసేటటువంటి పిల్లల విషయంలో కూడా విద్యా పాశుపత ప్రయోగం నిర్వహించి వారికి యొక్క నీటితోటి స్నానాది కార్యక్రమాలు ఆచరించినట్లయితే తప్పనిసరిగా వారి విద్యలో వృద్ధి చూస్తాం. చదువు విషయంలో వారికి ఆంక్షత పెరుగుతుంది. అనుకూలమైనటువంటి వాతావరణం చదువు విషయంలో వాళ్ళకి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇష్టత పెరగడం కోసం కూడా తప్పనిసరిగా ఈ యొక్క పాశుపత ప్రయోగం అనేటువంటిది చేసుకోవచ్చు. అందుకోసమనే విద్యా పాశుపతం చాలా విశేషమైనటువంటిదమ్మా, చాలా గొప్పది కూడా. విద్యా పాశుపతం ఈశ్వరుడికి సంబంధించినటువంటి పాశుపత ప్రయోగం అనమాట. అది ఈ పాశుపత ప్రయోగం మనం వైద్యనాథ క్షేత్రంలో నిర్వహించుకుంటున్నాం, చాలా విశేషంగా నిర్వహించుకుంటున్నాం. అది కాలర్ రెడీగా ఉన్నారు, తప్పనిసరిగా. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. అబ్బాయి పేరు? మృదుల్. ఏంటండి? మృదుల్, MRUDUL. మృదుల్. మృదుల్. ఓకే అండి, పుట్టిన సమయం చెప్పండి. డిసెంబర్ 19, 2008. డిసెంబర్ 19, 2008. సమయం అమ్మా? 6:35 ఎర్లీ మార్నింగ్. 6:35 ఎర్లీ మార్నింగ్. ఎక్కడ పుట్టారండి? రాజమండ్రి. రాజమండ్రి. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి. శుభమస్తమా. నమస్తే అండి. మనశ్శంకల్ప సిద్ధిరస్తు. మీ బాబుది ఉత్తరా నక్షత్రం అయింది, కరెక్టేనా? పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రమా ఉత్తరానమ్మా? పుబ్బా నక్షత్రం 4:10. టైం ఏమన్నా తప్పు చెప్పారా మీరు? 6:35 మార్నింగ్ అండి. 6:35 మార్నింగ్కి ఉత్తరా నక్షత్రం వస్తుందమ్మా, మొదటి పాదం అవుతోంది. మీరు ఒకసారి చూసుకోండి. లేదు ఉత్తరా నక్షత్రమే మీ బాబుది, మీరు చెప్పినటువంటి సమయం ప్రకారం అయితే చెప్పండి, సమస్య ఏమిటమ్మా? అదే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదండి. లగ్నంలో బుధాదిత్య యోగం, కాలసర్పదోషం ఉంది మీ బాబుకి. ఇంతకు ముందు ఏమైనా చేయించున్నారా కాలసర్పదోషానికి సంబంధించి? సరే, ఒక్కసారి శ్రీకాళహస్తి తీసుకొని వెళ్ళండి మీ బాబుని. విద్య విషయంలో సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. ఒక రాత్రి శ్రీకాళహస్తి దేవాలయంలో నిద్ర చేయించండి. అక్కడ కర్పూర అభిషేకం అని చెప్పేసి నిర్వహిస్తారు. ఆ కర్పూర అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొనడం మూలకంగా విశేషమైన ఫలితం రావడం జరుగుతుంది. మనం నిర్వహించుకుంటూ ఉన్నాం జ్యోతిర్లింగ పూజల్లో భాగంగా విద్యా పాశుపతం అనేటువంటిది. దానిలో మీ బాబుని భాగస్థుని చేయండి, చాలా విశేషమైనటువంటి ఫలితం మీ బాబుకు రావడం అనేటువంటిది జరుగుతుందమ్మా. గోమేధికం కుదిరితే కనుక తప్పనిసరిగా
కుడి చేతి మధ్యవేలికి గోమేధికం ధరింపజేయండి, మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. శుభమస్తు. గురుగారు అలాగే జ్యోతిర్లింగ పూజని మీరు నెలకొక జ్యోతిర్లింగంలో చేస్తూ ఉంటారు. అవునమ్మా. అది కూడా ఎవరైనా పూజ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతో 200 రూపాయలు మాత్రమే వాటితోటే పూజ చేస్తూ ఉంటారు. ఎందుకని చాలా విశేషమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు మనం పాశుపత ప్రయోగం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడే ఈ పాశుపత ప్రయోగం అనేటువంటిది ఎవరైనా సరే నిర్వహించుకోవాలంటే తక్కువలో తక్కువగా 15 నుంచి 20 వేల రూపాయలు అవుతుంది. దీన్ని అందరూ నిర్వహించుకోగలరా? లేరు. ఆ నిర్వహించుకోలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం మానవ జీవితంలో. దానికి 16 గంటల టైం కేటాయించాలి. తదుపరి దానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అన్నీ కూడా తెచ్చుకోవడానికి మనకి సమయం దొరకదు. తదుపరి ఇంకా విశేషం ఏంటంటే డబ్బు ప్రధానం. ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు, ఆర్థికపరమైనటువంటి చికాకులు లేనటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు, కార్యక్రమం చేయించుకుంటారు. కానీ ఎక్కువగా ఆర్థికంగా అందరం చిన్న చిన్న జీతాలతో జీవనం సాగించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీరి కోసం మనం ఏం చేయగలం? మన హైందవ ధర్మంలో ఇంత పెద్ద మొత్తంలో నిర్మాణం చేసుకునేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం నుంచి వీళ్ళు కూడా చేసుకోగలిగే పరిస్థితి మనం తీసుకురాగలమా అనేటటువంటి ఆలోచనతోనే మనం ఈ యొక్క విద్యాపాశుపత హవనం జ్యోతిర్లింగ పూజా కార్యక్రమం రూపంలో చేయడం జరుగుతుంది. విద్యాపాశుపతం ఒక్కటే కదమ్మా, వ్యాపార పాశుపతం నిర్వహిస్తున్నాం, ఉద్యోగ పాశుపతం నిర్వహిస్తున్నాం, వ్యవహార పాశుపతం, విద్యాపాశుపతం, సరస్వతీ పాశుపతం, లక్ష్మీ పాశుపతం, అదేవిధంగా దాంపత్య పాశుపతం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యల కోసం దాంపత్య పాశుపతం, వివాహ పాశుపతం ఇత్యాది పాశుపత ప్రయోగాలు 12 నెలలు 12 జ్యోతిర్లింగాల్లో కూడా మనం పాశుపత ప్రయోగాలు నిర్వహించుకోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అందుకని అతి తక్కువగా మనం ఈ యొక్క పాశుపత ప్రయోగాన్ని అందించాలి. అతి తక్కువైనటువంటి పరిస్థితితోటి వీరందరికీ కూడా మంచి ఫలితాన్ని మనం అందించాలనే ఉద్దేశంతోనే ఈ 200 రూపాయలతోటి అతి తక్కువ ఖర్చుతోటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందమ్మా. అలాగే మరొక కాలర్ ఉన్నారండి వైజాగ్ నుంచి. నమస్తే సుమన్ గారు. నమస్తే మేడం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసం మేడం. ఓకే అండి, మీరు పుట్టిన తేదీ చెప్పండి. 24/10/1981. 1981. ఓకే అండి, సమయం చెప్పండి. ఈవినింగ్ 6:30 PM మేడం. ఈవినింగ్ 6:30 PM. అవునండి. ఓకే అండి, ఏ ఊళ్ళో పుట్టారు? విశాఖపట్నం జిల్లా చోడవరం దగ్గర. ఓకే అండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. శుభమస్తు. మీది ఉత్తరా నక్షత్రం 2వ పాదమా అండి? అవును సార్. శుభమస్తు. మీది కన్యారాశి జాతకులు. మీరు మీ యొక్క రాశి ప్రభావం చేత చంద్రుడు బుధుడు ఒకే క్షేత్రంలో, వీళ్ళిద్దరూ కూడా శత్రువులు, ఒకే క్షేత్రంలో ఉండడం చేత మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, తదుపరి మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ విషయంలో సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. బుధుడు వక్రీకరణ కలగడం చేత ఈ రకమైనటువంటి పరిస్థితి మీ జాతకంలో గోచరిస్తూ ఉంది. కనుక తప్పనిసరిగా మీరు బుధవారం రోజున ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో ఆకుపచ్చ గుడ్డవత్తితోటి దీపారాధన చేయండి. విశేషమైనటువంటి ఫలితం మీకు రావడం అనేది జరుగుతుంది. ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి రత్నాన్ని కుడి చేతి చిటికుని వేలికి ధరించడం మూలకంగా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. రేపు శనివారం రోజున విశాఖపట్నంలో అందుబాటులో ఉంటాను. ఏదైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా వచ్చి కలవండి. శుభమస్తు. మనశ్శంకల్ప సిద్ధిరస్తు. అలాగే మరొక కాలర్ ఉన్నారు, తప్పనిసరిగా. నమస్తే ప్రసాద్ రావు గారు. నమస్తే. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు? ఆదర్శ్ అండి. ఆదర్శ్. ఓకే అండి, ఆదర్శ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 28, 2001 అండి. ఫిబ్రవరి 28, 2001. ఓకే అండి, పుట్టిన సమయం 9:15 నైట్. 9:15 రాత్రిపూట. ఓకే అండి, ఏ ఊళ్ళో పుట్టాడండి? వరంగల్ అండి. వరంగల్. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురువు గారు ఉన్నారు, విద్య ఎట్లా ఉంటుందో చూద్దాం. భరణి నక్షత్రం మొదటి పాదం మేషరాశి జాతకుడు ఈ అబ్బాయి. 2వ పదం ఉన్నది కదండి గురువు గారు. భరణి నక్షత్రం మొదటి పాదం వచ్చిందండి మీరు చెప్పినటువంటి టైం ప్రకారం. 9:15 మాది. 9:15 రాత్రిపూట. అవునండి. భరణి నక్షత్రం మొదటి పాదం వచ్చింది. ఆ గడియలు ఏమన్నా చిన్నగా 5 నిమిషాలు 3 నిమిషాలు ఏమైనా తేడా ఉంటే ఇది మీ రాజమండ్రి లెక్క ప్రకారం పంచాంగాలు రాస్తూ ఉంటారు. మీకు వరంగల్కి వచ్చేటప్పటికి 8 నిమిషాలు తేడా వస్తుంది. 8 నిమిషాలు మీరు ముందుంటారు. హలో, విద్య ఎట్లుంటదండి అబ్బాయి? తప్పనిసరిగా తెలియజేస్తాను. ఈ 8 నిమిషాల తేడాలోనే మీకు పాదం అనేటువంటి తేడా పడి ఉంటుంది. ఏం పర్వాలేదు. లగ్నాత్తు షష్ఠమంలో శుక్రుడు అనుకూలమైనటువంటి వాతావరణంలో లేడు కనుక విద్య విషయంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ లగ్నాధిపతి కూడా శుక్రుడే. ఇంటి యజమాని బాగోని పక్షంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ఈ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఇబ్బందికరంగా ఉండడం చేతనే విద్య విషయంలో సమస్యలు. మీరు తప్పనిసరిగా శుక్రుడికి సంబంధించినటువంటి క్షేత్రం ఏదైనా సరే మీకు దగ్గరలో ఉంటే, వరంగల్ అన్నారు, వరంగల్కి దగ్గరలో కొరివి వీరభద్రస్వామి దేవస్థానం ఉంది.
ఆ వీరభద్రస్వామి దేవస్థానంలో భద్రకాళి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. మీ బాబును ఒక రాత్రి అక్కడ నిద్ర చేయించండి, మంచి ఫలితం వస్తుంది. డైమండ్ ధరించండి, అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది విద్య విషయంలో. శుభమస్తు. అలాగే మరొక కాలర్ ఉన్నారండి ఏలూరు నుంచి. తప్పనిసరిగా. నమస్తే మురళి గారు. నా పేరు సరస్వతి అండి, ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. సరస్వతి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే అండి, మీ పాప పేరు? రాజకన్య అండి. ఏంటండి? రాజకన్య. రాజకన్య. తన్య. కన్య. తన్య అండి. తన్య. తన్య. ఓకే అండి, రాజతన్య. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 30 అండి, 2014. ఆగస్టు 30, 2014. సమయం అండి, పుట్టిన సమయం? శనివారం ఉదయం 11:15. 11:15 ఉదయం పూట. ఏ ఊళ్ళో పుట్టిందండి? ఏలూరు పెద్ద హాస్పిటల్. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురువు గారు ఉన్నారు, చెప్పండి. అంటే మా ఇంట్లో మరి అమ్మాయి పుట్టింది, అమ్మాయికి జాతకం ఎలాగుందని మా ఆయన గారికి అసలు ఏ పని అవ్వట్లేదు. సరే అమ్మా, మీ పాప జాతకం ఇచ్చి మీ శ్రీవారి గురించి అడుగుతున్నారు, చాలా విశేషంగా బాగుంది. చిత్తా నక్షత్రం 4వ పాదం జాతకురాలు మీ పాప. మీ పాప జాతకం చూసి మీ శ్రీవారి జాతకం చెప్పగలిగేటటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఆస్ట్రాలజీలో అయితే లేదమ్మా. మీ పాప గురించి చెప్తాను మీకు తప్పనిసరిగా. లగ్నంలో చంద్రకుజుల యొక్క ప్రభావం చేత చంద్రమంగళ యోగం అనేటటువంటి యోగం ఉంది ఈ అమ్మాయి జాతకంలో. ఈ అమ్మాయికి 2019వ సంవత్సరం నుంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. బాలారిష్ట దోషాలు గోచరిస్తూ ఉన్న ఈ అమ్మాయి జాతకంలో ఈ బాలారిష్ట దోషాలకు గాను మీరు శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఈ అమ్మాయి పేరుతోటి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది, అనుకూలమైన వాతావరణం కూడా వస్తుందమ్మా. శుభమస్తు, మనశ్శంకల్ప సిద్ధిరస్తు. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు పేరు? పేరు నాగ సాయిరామ్ అండి, కే నాగ సాయిరామ్. ఓకే అండి, పుట్టిన తేదీ చెప్పండి. 1993 ఓకే, మే 14th. మే 14th. అవునండి. పుట్టిన సమయం అండి? ఉదయం 10 నిమిషాలకండి. 10 గంటల 10 నిమిషాలు ఉదయం పూట. ఏ ఊళ్ళో పుట్టాడండి? అది గన్నవరం అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అమ్మా, మీ పేరు చెప్పలేదు. నా పేరు రామకుమారి అండి. అమ్మా రామకుమారి గారు, మీ బాబుది శతభిష నక్షత్రం అయింది. అవునండి. శుభం, చెప్పండి, ఏం కావాలి మీకు? అదే మా బాబుకి కొంచెం బాగా జాబ్ చేస్తున్నాడు కానీ కొంచెం చెప్పండి. బాగట్లేదు. అదేను ఈ మధ్యలో మొన్న త్వరగా చెప్పాలి. అదే బాగాలేదండి, జాతకం కొంచెం ఏంటో కొంచెం కోపంగా అట్లా. సరే అమ్మా, లగ్నాత్ ఒకసారి టెన్షన్ అవుతా ఉంటాడు అట్లా. సరే, నేను చెప్తున్నాను వినండి. మీరు చెప్పారు కదా, నేను చెప్తున్నాను ఒక నిమిషం. లగ్నాత్ తృతీయంలో గురుడు వక్రీకరణ కలిగినటువంటి జాతకుడు. ఈ అబ్బాయికి షార్ట్ టెంపర్ కామనమ్మా. మీరు ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిదేం కాదు ఇది. లగ్నాత్ అష్టమంలో చంద్రశనుల యొక్క ప్రభావం చేత ఈ అబ్బాయికి విద్య విషయంలో, ఉద్యోగం విషయంలో సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముత్యం కుడి చేతి ఉంగరం వేలికి, నీలం ఎడమ చేతి మధ్య వేలికి ధరింపజేయడం మూలకంగా ఈ అబ్బాయికి విశేషమైన ఫలితం వస్తుంది. శనివారం నాడు నలుపు గుడ్డవత్తితోటి దీపారాధన చేస్తూ ఉండమనండి. చాలా విశేషమైనటువంటి ఫలితం ఈ బాబుకు రావడం అనేది జరుగుతుంది. శుభమస్తు. అలాగే గురుగారు, మనం విద్య గురించి ఎన్నో సమస్యలను వింటూ అవునమ్మా. ప్రతి పిల్లలు కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల విద్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరి చాలా మందికి చదువుకోనున్నా చదువుకోలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ సమస్యలన్నిటికీ ఒక మంచి మార్గాన్ని తెలియజేస్తారు. తప్పనిసరిగా, అది చాలా విశేషమైనటువంటి ప్రశ్న. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే వారి జాతకంలో ముందు విద్యపరమైనటువంటి విషయాల్లో ఉన్నతమైనటువంటి స్థితి ఉందా లేదా అనేటువంటిది ముందుగా మనం పరిశీలించుకోవాలి. తదుపరి వారికి విద్యపరమైనటువంటి విషయాల్లో ఏ గ్రహ ప్రభావం ఇబ్బందికరంగా ఉంది, ఏ రకంగా వారి యొక్క చికాకులు అనేటువంటివి విద్య విషయంలో వాళ్ళు ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనకు దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్కుల దగ్గరికి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి దాన్ని గమనించుకోవడం ముందుగా చేయవలసినటువంటి పని. తదుపరి విద్యపరమైనటువంటి ఏ సమస్య ఉన్నా సరే చాలా మంచి మార్గం మనకు అందుబాటులో ఉంది. బుధుడు దీనికి అధిపతి, బుద్ధి కారకుడు. బుద్ధికి కారకుడు, మనఃకారకుడైనటువంటి వాడు చంద్రుడు, బుద్ధి కారకుడైనటువంటి వాడు బుధుడు. ఈ బుధుడికి చంద్రుడికి సంబంధించినటువంటి క్షేత్రాలు, చంద్రుడికి సంబంధించినటువంటి క్షేత్రం శివాలయం అయితే బుధుడికి సంబంధించినటువంటి క్షేత్రం విష్ణాలయం. ఈ బుద్ధిపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ విష్ణుమూర్తి యొక్క ఆరాధన, తులసి చెట్టు యొక్క ఆకులతోటి విష్ణుమూర్తికి అష్టోత్తరాది కార్యక్రమాలు నిర్వహించడం మూలకంగా
ఆ బాబు పేరుతోటి విశేషమైనటువంటి విద్య విషయంలో రాణింపు రావడం అనేటువంటిది జరుగుతుంది. లేదు దేవాలయానికి వెళ్ళలేని పక్షంలో ఇంట్లోనే మనకి తులసి చెట్లు ఉంటాయి. ఆ తులసి చెట్టు చుట్టూ బాబుని ప్రతిరోజు కూడా 3 ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేయించడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం విద్య విషయంలో బాబులు చూడొచ్చు. అది మానసికపరమైనటువంటి రుగ్మతలు, మనశ్చాంచల్యత, బుద్ధి అంతా బాగుంది, బాగా చదువుతాడు కానీ స్కూల్కి వెళ్ళడు, బాగా చదువుతాడు కానీ ఎగ్జామ్స్లో రాయడు, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మానసికపరమైనటువంటి చికాకులు అంటారు. ఈ మానసికపరమైన సమస్యలు ఉన్నప్పుడు ఈ మనఃకారకుడైనటువంటి వాడు అధిపతి చంద్రుడు, ఈయనకి చంద్రుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, శివాలయ దర్శనం చేస్తూ ఉండడం, ఈశ్వరుడి యొక్క ఆరాధనాది కైంకర్యాలు నిర్వహించుకోవడం మూలకంగా విశేషమైన ఫలితం రావడం అనేది జరుగుతుంది. ఇంకా ప్రధానంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ప్రతిరోజు పౌర్ణమి రోజుల్లో మాత్రమే చేయాలి ఈ కార్యక్రమం. ప్రాతకాలం సమయంలో కానీ లేదు రాత్రి ప్రారంభకాల సమయంలో కానీ చంద్రుడు ఉన్నటువంటి సమయంలో ఆవు పాలు, మీ డాబా పైన చంద్రుడు ఆవు పాలలో కనిపించే విధంగా చూస్తూ ఓం శ్రీ చంద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీ పిల్లల చేత 11 సార్లు జపించడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ చంద్రుడు ఎదురుగా ఇచ్చినటువంటి పాలని వారికి పట్టించడం మూలకంగా అనుకూలమైనటువంటి వాతావరణం కూడా వారికి రావడం అనేది జరుగుతుంది. ఏ నక్షత్రం వారైనా సరే, ఏ రాశి వారైనా సరే ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ఇంకొకసారి తెలియజేస్తాను దాని గురించి మీకు. ప్రతి పౌర్ణమి రోజుల్లో పాఠ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు వచ్చేటటువంటి 15 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. ప్రాతకాలంలో అంటే సూర్యుడు రాకముందు కానీ లేదు సూర్యాస్తమయం తర్వాత కానీ చంద్రుడు ఉన్నటువంటి సమయంలో మీ డాబా పైన చంద్రుడు కనిపించేటటువంటి ప్రదేశంలో ఈ ఆవు పాలను ఒక ప్లేట్లో పోసేసి ఆ ఆవు పాల ముందు మీ బాబుని కూర్చోబెట్టి, బాబుని పాపని ఎవరినైనా సరే కూర్చోబెట్టేసి ఓం చంద్రగ్రహాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించి ఆ పాలని కాచి పంచదార వేసి ఇచ్చినచో చాలా విశేషమైనటువంటి ఫలితం వీళ్ళకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఏ రాశి వారైనా సరే, ఏ నక్షత్రం వారైనా సరే ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. శుభమస్తు. గురుగారు అలాగే కరీంనగర్ నుంచి మరొక కాలర్ ఉన్నారండి. తప్పనిసరిగా. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. నా పేరు సుంక సాంబమూర్తి అండి. సాంబమూర్తి. ఓకే గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/2/1992 అండి. 14/2/1992. 1992. ఓకే అండి. పుట్టిన సమయం అండి? నైట్ 9 o'clock అండి. 9 o'clock నైట్. ఓకే అండి. ఏ ఊళ్ళో పుట్టారు? కేశవపట్నం అండి. ఓకే అండి. మీ సమస్య ఏంటో గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. మనశ్శంకల్ప సిద్ధిరస్తు. శుభమస్తు. నాన్న, ఇది ఆర్ద్ర నక్షత్రమైంది. అవును స్వామి. మిథున రాశి జాతకుడు నువ్వు. చెప్పండి. ఈ జాబ్ గురించి నేను ట్రయల్ చేస్తున్నా స్వామి. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఉందా తెలుసుకోవాలనుకుంటున్నా. షష్టమ స్థానంలో బుధాదిత్య యోగం ఉంది మీ జాతకంలో. గవర్నమెంట్ జాబ్ వచ్చేటటువంటి అవకాశం 80% ఉంది మీ జాతకంలో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయొచ్చు మీరు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? శుభం. లగ్నాత్ వ్యయంలో గురుడు వక్రీకరణ కలిగినటువంటి జాతకులు మీరు. ఈ కనకపుష్యరాగం ధరించండి. ఆకుపచ్చ గుడ్డవత్తితోటి బుధవారం నాడు దీపారాధన చేస్తుండండి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఫైనాన్షియల్గా అనుకూలమైనటువంటి వాతావరణం కూడా మీకు కనబడుతుంది. శుభమస్తు. ఓకే గురుగారు, అలాగే మరొక కాలర్ కూడా ఉన్నారు. తప్పనిసరిగా. నమస్తే అండి. ఓకే అండి, కాల్ కట్ అయిపోయింది. అలాగే మీరు పాశుపత హోమం గురించి చెప్పారు. అది ఏ జ్యోతిర్లింగ హోమం క్షేత్రంలో జరగబోతోంది? తప్పనిసరిగా తెలియజేస్తాను. ఇది విద్యా పాశుపతం అనేటటువంటిది ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలోనే ఎందుకు చేస్తున్నాం అనే దానికి కూడా మీకు వివరణ చెప్తాను. ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో వ్యాస భగవానుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం అది. వ్యాస భగవానుడు అంటే మనందరికీ కూడా తెలిసినటువంటి మహానుభావుడు. ఆయన అష్టాదశ మహాపురాణాలకి కూడా మూలకర్త అయినటువంటి మహానుభావుడు. ఈ యొక్క వ్యాసుడు అనేటువంటి వ్యక్తి ఆయన అక్కడ తపస్సు చేసి ముక్తి పొందాడనమాట. అందుకోసమని విద్యాపరమైనటువంటి విషయాల్లో ఏదైనా సరే ఆ ఓంకారం అమలేశ్వరం, ఓంకారేశ్వరం అనేటువంటిది ఊరు, అమలేశ్వరుడు అనేటటువంటిది జ్యోతిర్లింగం. ఆ అమలేశ్వరుడు అమృతంతో సమానంగా మన యొక్క కష్టాన్ని తీసివేస్తాడట. అందుకని చెప్పేసి అమృత తుల్యమైనటువంటి వాతావరణాన్ని మనకు కలిగిస్తాడు కనుక విషాన్ని తుంచివేసేటటువంటిది అమృతం. అందుకనే అమృత తుల్యమైనటువంటి దీన్ని మనకి ఇస్తాడు కనుక ఆ క్షేత్రంలో మనం విద్యాపరమైనటువంటి విషయాలకి సంబంధించి విద్యా పాశుపతం అనేటువంటి హవనాన్ని మనం అక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. స్వామివారికి కూడా విద్యా పాశుపతంతో మహారుద్రాభిషేకాది కార్యక్రమాలు కూడా ఆ రోజున మనం నిర్వహిస్తాం. అదే రోజున సరస్వతీ హోమం కూడా మనం నిర్వహించుకుంటాం. ఇదంతా కూడా మనకి ఆగస్టు 24వ తారీఖున ఈ పూజా కార్యక్రమం అంతా ఓంకారేశ్వరం అనగా మధ్యప్రదేశ్లో ఉంది. ఓంకారేశ్వరంలో జరుగుతుంది.
మాస శివరాత్రి రోజున చాలా విశేషంగా సరస్వతీ హవనం, విద్యా పాశుపత హవనం రెండూ కూడా ఓంకారేశ్వర క్షేత్రంలో అమలేశ్వర యొక్క సన్నిధానంలో జరుగుతుంది. చాలా విశేషమైనటువంటిది. అలాగే జ్యోతిర్లింగంలో మీరు ప్రతిసారి కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరి అక్కడ ఏ పూజలు చేస్తూ ఉంటారు, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏంటి? తప్పనిసరిగా అమ్మా, ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలు అనేటువంటి 12 జ్యోతిర్లింగాల్లో మనం పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈ 12 జ్యోతిర్లింగాల్లో కూడా సోమనాథ్ మొదలుకొని శ్రీశైలం వరకు 12 నెలలు 12 జ్యోతిర్లింగాల్లో మొన్నటిదాకా సోమనాథ్, ఉజ్జయిని గురించి తెలియజేసుకుంటూ వచ్చాం. ఈ రోజున తప్పనిసరిగా రామేశ్వరంలో జరిగేటటువంటి హోమాది కార్యక్రమాలు, రామేశ్వరంలో మనం నిర్వహించబోయేటటువంటి పూజా కార్యక్రమాలు, కైంకర్యాల గురించి తెలుసుకుందాం. ఈ పూజా కార్యక్రమాల్లో చాలా విశేషమైనటువంటిది ఈ రామేశ్వరం. ఈ రామేశ్వరంలో నాగ ప్రతిష్ఠ గనక చేస్తే మనకున్నటువంటి దోషాలు నాగాలకు సంబంధించినటువంటి దోషాలు కానివ్వండి, సర్పదోషాలు అంటారు. ఈ సర్పదోషాలు, కాల సర్పదోషాలు అని చెప్తారు. ఈ రకరకాలైనటువంటి దోషాలు 48 రకాలైనటువంటి సర్పదోషాలు అనేటువంటి ఉండడం జరిగింది. ఈ సర్పదోషాలన్నీ కూడా నివారణ కోసం మనం అక్కడ సర్పహోమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. తదుపరి కాలసర్ప పాశుపత ప్రయోగం అనేటటువంటిది కూడా రామేశ్వరంలో మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ పాశుపత ప్రయోగం ద్వారా కాలసర్పదోషం మూలకంగా వచ్చేటటువంటి ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే తుదిముట్టిపోతుంది. తదుపరి చండీ హోమం కూడా ఆ రామేశ్వర క్షేత్రంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ చండీ హోమాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొత్తం 14 గంటల పాటు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా మాస శివరాత్రి రోజున సెప్టెంబర్ 22వ తారీఖున మనం ఈ పూజా కార్యక్రమాన్ని రామేశ్వరంలో నిర్వహిస్తున్నాం. ప్రతి నెల ప్రతి జ్యోతిర్లింగంలో నెలకొక జ్యోతిర్లింగం, 12 మాసాలు, 12 మాస శివరాత్రులకి 12 జ్యోతిర్లింగాల్లో మనం పూజా కార్యక్రమాలు, వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా విద్యా పాశుపతం ఒక చోట, వివాహ పాశుపతం ఒక చోట, వివాహపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి వివాహ పాశుపత ప్రయోగం చేస్తే విశేషమైనటువంటి ఫలితం రావడం అనేది జరుగుతుంది. ఆ పాశుపత ప్రయోగం కోసం వివాహ పాశుపతం ఒక చోట, విద్యా పాశుపతం ఇంకో చోట, ఈ విధంగా పూజా కార్యక్రమాలు మనం నెలకొక జ్యోతిర్లింగంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని తీర్థప్రసాదాలన్నీ కూడా ఎవరైతే పూజా కార్యక్రమానికి చెల్లించి ఉన్నారో వారికి ఇంటికి తీర్థప్రసాదాలు అన్నీ కూడా పంపించడం జరుగుతుంది. ఇంకా విశేషంగా జాతక చక్రాన్ని అవన్నీ కూడా ఉచితంగా పంపించడం జరుగుతుంది. నన్ను ప్రత్యేకంగా 2 సార్లు సంవత్సరంలో, ఈ సంవత్సర కాలంలో 2 సార్లు ప్రత్యేకంగా నన్ను కలవడానికి కూడా ఉచితంగా దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాతో ఎవరైనా సరే రావాలి జ్యోతిర్లింగాలు కొనుక్కున్నా కూడా వారి యొక్క సొంత ఖర్చులతోటి మాతో వచ్చినచో అక్కడ పూజా సామాగ్రికి ఏ విధమైనటువంటి రుసుము లేకుండా పూజా కార్యక్రమం వాళ్ళ చేతే చేయించడం జరుగుతుందమ్మా. గురుగారు మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుంటాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు పేరండి? వంశీ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 92 ఓకే. సెప్టెంబర్ 23 అండి. సెప్టెంబర్ 23. ఓకే అండి. పుట్టిన సమయం అండి? పుట్టిన సమయం 1:52 అండి. మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఓకే అండి. ఏ ఊళ్ళో పుట్టారండి? హైదరాబాద్. ఓకే అండి. అక్టోబర్ 23 అండి. అక్టోబర్ 23. అక్టోబర్ 23. ఓకే అండి. 1992 అక్టోబర్ 23వ తారీఖు పుట్టారు. 1:52 మధ్యాహ్నం పూట. అవునండి. ఓకే అండి. మీ సమస్య ఏంటండి? బాబు పీజీ చేయించాలనుకుంటున్నామండి. జాబ్ లోను ఎడ్యుకేషన్ బయటకు పంపించాలని అనుకుంటున్నాం. అట్లా సెట్ అవుతుందంట. ఓకే అండి. గురువు గారు మీకు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, వినండి. మా పుబ్బా నక్షత్రం మొదటి పాదమైంది. అలాగండి. అవునమ్మా, శుభమస్తు. మీలో మీరు మాట్లాడుకుంటున్నట్టున్నారు. లగ్నాత్తు పంచమంలో శనిగురుల యొక్క ప్రభావం చేత ఈ రకమైనటువంటి పరిస్థితి మీ బాబు జాతకంలో గోచరిస్తూ ఉందమ్మా. శని, గురుడు, బుధుడు ముగ్గురు కూడా వక్రీకరణ కలిగి ఉన్నారు. ఒకసారి ప్రత్యేకంగా వచ్చి కలవడం చాలా మంచిదమ్మా. ఈ బాబు విషయంలో బుధుడు, శని, గురుడు వక్రీకరణ కలిగి ఉన్నారు కనుక ఈ ముగ్గురికి కూడా జపాలు, దానాలు నిర్వహించడం మూలకంగా మీ బాబుకు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఇతర దేశాలు వెళ్ళడానికి అని అడిగారు మీరు. ఇతర దేశాలు వెళ్ళడానికి 2018 ఏప్రిల్ తర్వాత ఈ బాబుకు అవకాశం ఉంది. అప్పటిదాకా ఎదురు చూడడం మంచిదమ్మా. శుభమస్తు. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, తప్పనిసరిగా. నమస్తే అండి. హలో, చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు పేరు? లక్ష్మణ్ రావు. లక్ష్మణ్ రావు. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 30. ఇప్పుడు 1987 తెలియదండి సరిగ్గా. బందర్లో పుట్టాడు. సంవత్సరం తెలీదా అండి? తెలీదండి. ఇప్పుడు 20 వచ్చేసాయి. 20 ఏళ్ళు వచ్చినాయా?
వచ్చినాయండి. ఓకే అండి. పుట్టిన సమయం తెలుసా? 11, 12 దాటాక అలా. మధ్యాహ్నం పూట? మధ్యాహ్నం పూటేనండి. సరే అండి, సమస్య చెప్పండి, గురువు గారు మాట్లాడతారు. బాబు చదువుతున్నాడండి, జాబు ఏమైనా ఎలా ఉంటది తనకి అని. తప్పనిసరిగా అమ్మా, మీ బాబుది పూర్తి పేరు తెలియజేస్తారా నాకు? పూర్తి పేరే లక్ష్మణ్ రావు గారు. లక్ష్మణ్ రావు. చూచేచోళ అశ్విని నక్షత్రం అవుతోంది. మీ బాబుది మీరు చెప్పినటువంటి 20 సంవత్సరాలు అని చెప్తున్నారు. 1997లో పుడితే అంతే 20 వచ్చినాయండి. సరే అమ్మా, 1997వ సంవత్సరంలో పుడితే ఇప్పటికి 20 సంవత్సరాలు అయి ఉంటుంది. మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను తెలియజేస్తున్నాను. మఖా నక్షత్రం మొదటి పాదం అవుతుంది మీ బాబుది. లగ్నాత్ చతుర్థంలో బుధుడు వక్రీకరణ కలిగినటువంటి జాతకుడు. విద్య విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ రెండింటి విషయంలోని బాబుకి సమస్యలు ఎదురవుతాయి. వ్యయస్థానంలో చంద్రుడు ఉండడం చేత మీ మాట వినే పరిస్థితి కూడా ఈ అబ్బాయి జాతకంలో గోచరించడం లేదు. కనుక తప్పనిసరిగా ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి వస్త్రంతో దీపారాధన చేయిస్తూ ఉండండి. ఈ అబ్బాయి చేత ప్రతిరోజు కూడా ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి రత్నాన్ని ధరించడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం ఈ బాబుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. శుభమస్తు. గురుగారు, అలాగే మీరు ఇప్పటి వరకు ఎన్నో జ్యోతిర్లింగ క్షేత్రాలను తిరిగి ఎన్నో పూజలు చేశారు. మీ అనుభవాల గురించి తెలియజేయండి. తప్పనిసరిగా తెలియజేస్తానమ్మా. ఈ 2009వ సంవత్సరం నుంచి ఇప్పటికి గత 7 సంవత్సరాలుగా మనం ఈ జ్యోతిర్లింగ పూజా కార్యక్రమం అనేటువంటిది నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రతి నెల ఒక జ్యోతిర్లింగానికి వెళ్తూనే ఉన్నాం. ఆ పూజా కార్యక్రమాల్లో విశేషమైనటువంటి ఫలితాలు మనం చూడడం జరిగింది. మీకు రేపటి ప్రోగ్రాంలో తప్పనిసరిగా ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను నేను. ఆయనకి జరిగినటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. వైద్యనాథ జ్యోతిర్లింగానికి వెళ్ళాం. ఆ బాబుకి 8 సంవత్సరాలు. నేను డైరెక్ట్గా మీకు లైవ్లో చూపిస్తాను ఆ బాబుని కావాలంటే. ఈ 8 సంవత్సరాలు మాటలు రావు. ఆ క్షేత్రానికి వెళ్ళి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మూలకంగా మీకు మంచి ఫలితం వస్తుందని చెప్పేసి నార్మల్గా నేను తెలియజేయడం జరిగింది. వారు వెళ్ళారు. వెళ్ళి పూజా కార్యక్రమం నిర్వహించుకొని అక్కడ వెళ్తూ ఉండగా ఆటో తిరగబడిపోయి యాక్సిడెంట్ అయ్యి ఆటో తిరగబడుతుందని ఆ అబ్బాయి నోటంటే మాట రావడం జరిగిందనమాట. అది రేపు పరిచయం చేస్తాను తప్పనిసరిగా. వాళ్ళని నేను మీకు లైవ్ షోలోనే పరిచయం చేస్తాను. అంతటి మహత్తరమైనటువంటి ఫలితాలు కొన్ని 100,000 చూసామమ్మా. అదంతా చూసిన తర్వాతే ఇంత గొప్పగా జరిగేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి క్షేత్రాలని అందరికీ పరిచయం చేద్దామనేటువంటి ఉద్దేశంతో, అందరికీ ఫలితాలు అనుకూలంగా అంత తీవ్రతరంగా కాకపోయినా ఎంతో కొంత తప్పనిసరిగా వాళ్ళకి ఫలితం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పూజా కార్యక్రమాన్ని ఇంత తక్కువగా మనం పెట్టి చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. రేపు తప్పనిసరిగా లైవ్ షోలో అతన్ని పరిచయం చేస్తాను. అతని వాయిస్ మీకు తప్పనిసరిగా వినిపిస్తాను అతన్ని. ఎందుకంటే 8 సంవత్సరాల తర్వాత అతనికి వాయిస్ రావటం అంటే చాలా విశేషమైనటువంటి విషయం. అది అబ్బాయి మాట్లాడే పరిస్థితిలో లేడు. కానీ ఆ రోజున ఆ క్షేత్రానికి వెళ్ళడం చేత ఆటో తిరగబడ్డం, వెళ్ళాడు. 3 రాత్రులు నిద్ర చేశాడు అక్కడ. ఆ బంధన పూజ చేయించుకున్నాడు. పాశుపత ప్రయోగం నిర్వహించుకున్నాడు. ఆరోగ్య పాశుపతం నిర్వహించుకున్నాడు అక్కడ. అవి నిర్వహించుకున్న తదుపరి తిరిగి రిటర్న్ వస్తున్నారు. అయిపోయింది కార్యక్రమం అంతా. స్వామి నాకు ఫోన్ చేశారు, రిటర్న్ వస్తున్నారు. ఆటో రైల్వే స్టేషన్కి వచ్చే దారిలో ఆటో తిరగబడిపోయే సమయంలో తిరగబడుతుందని మాట వచ్చేసింది. ఎవరికి దెబ్బలు తగలటం కానీ ఏమీ జరగలేదు. వాళ్ళ నాన్నగారు మనకి రేపు కావాలంటే వస్తారు ఆయన మనతోటికి ఇక్కడికి స్టూడియోలోకి. తన యొక్క అనుభవాన్ని తప్పనిసరిగా మనకు తెలియజేస్తారు కూడా. చాలా విశేషమైనటువంటిది. అది మన గొప్పతనం, మన ధర్మం యొక్క గొప్పతనం, ఆ యొక్క క్షేత్రం యొక్క గొప్పతనం అది. అందుకని జ్యోతిర్లింగ క్షేత్రాలు అగ్ని కనుక ఒక కట్టె పుల్లని ఏ విధంగా దహింపజేస్తాయో అదేవిధంగా మన కష్టాన్ని ఆ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మనం కనుక తెలియజేసినట్లయితే అది అర్చకుడి ద్వారా తెలియజేయచ్చు, పురోహితుడి ద్వారా తెలియజేయచ్చు, లేదు మనం ప్రత్యక్షంగా తెలియజేసుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే ఆ క్షేత్రంలో మనం ఆ కార్యక్రమాన్ని కనుక చేసి మన కష్టాన్ని తెలియజేసినట్లయితే అగ్ని కట్టెపుల్లను దహించేసినట్టు మన యొక్క కష్టాన్ని ఆ అగ్ని రూపంలో దహింపజేస్తాడు. అందుకని జ్యోతిర్లింగ, జ్యోతిస్వరూపకంగా ఉన్నటువంటి లింగస్వరూపకంగా మనం దర్శనమిస్తూ ఉంటుంది అనమాట. ఆ యొక్క క్షేత్రాన్ని చాలా విశేషమైనటువంటివి. ఇటువంటి అనుభవాలు కోకొల్లలుగా ఉన్నాయి. మనం రేపు ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ చెప్పుకుందాం తప్పనిసరిగా. ఎందుకంటే మనం నోటి మాటలు చెప్పడం అంత ఏదో హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చి చెప్పడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం 10 మందికి తెలిసి ఆ క్షేత్రం యొక్క గొప్పతనం వాళ్ళ నోటంటే వాళ్ళే చెప్పడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం కూడా మనకు రావడం జరుగుతుంది. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారండి, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు మదన్ అండి. మదన్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/8 ఓకే 1989. 89. అవునండి. ఓకే అండి, పుట్టిన సమయం అండి? ఉదయం 6:05 6:05 ఉదయం పూట.
ఓకే అండి, ఏ ఊళ్ళో పుట్టారు? కడపండి.